హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనం బీరంగూడలో ఉన్నాము. బీరంగూడలో మనము 2 స్టోర్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటీరియర్ డిజైన్ చేసామండి. ఇప్పటి వరకు మనకి టోటల్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇప్పుడు మనము కస్టమర్ రివ్యూ తీసుకుందాం. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఓనర్ వచ్చేసి నరేందర్ గారు అండి. మేఘా గారు నరేందర్ గారిది అనమాట ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు ఏ విధంగా మనము ఇంటీరియర్ డిజైన్ చేసాము, వాళ్ళకి ఏ విధంగా నచ్చింది అనేది మనం కస్టమర్ని అడిగి కనుక్కుందాం అనమాట. సార్ నరేందర్ గారు నమస్తే సార్. సో మీకు ఆర్బీ ఇంటీరియర్ గురించి ఎలా తెలిసింది? ఆర్బీ ఇంటీరియర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరేమైనా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? అసలు ఏ విధంగా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనేది ఒకసారి మా వ్యూయర్స్కి చెప్పండి సార్. జనరల్గా మా వైఫ్ సోషల్ మీడియాలో చూసింది. జనరల్ ప్రీవియస్ వీడియోస్ చూసాము. ఇలాగే G+1 150 గజాలు చేస్తున్నారు. ద లుక్ అండ్ ఫీల్ బాగా చేంజ్ అయిపోయింది ఆఫ్టర్ ఇంటీరియర్స్. సో అది నచ్చడం వల్ల అప్రోచ్ అయ్యాక వేరే డిజైన్స్ చూసి ఒక డిజైన్ ఫైనలైజ్ చేసాం. వీఆర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. సార్ యాక్చువల్గా అంటే మీరు మమ్మల్ని ఎలా అంటే లైక్ ఎలా సంప్రదించారు? అంటే మీరు చాలా దూరంలో ఉంటారు, ఇది బీరంగూడలో సైట్, మీరు చాలా దూరంలో ఉంటారు. అంటే మాది బాచ్పల్లిలో ఆఫీస్ ఉంది కాబట్టి మేము ఎలా తెలిసామంటే పర్టికులర్గా ఆర్బీ ఇంటీరియర్కే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి మీకు ఎలా తెలిసింది? నేను చెప్పినట్టు యూట్యూబ్లో ఒక వీడియో అయితే నాకు ఉన్న అవుట్పుట్ ఉన్న ఫ్లాట్కి ఇంటీరియర్ చేసిన విధానానికి ఇప్పుడు వచ్చిన అవుట్పుట్కి బాగా చేశారనిపించింది. ఐ వాజ్ ఇంప్రెస్డ్ ఎట్ దట్ పాయింట్. సో అందువల్లే ఎంత దూరం అయినా కానీ వచ్చి అప్రోచ్ అయ్యాను. సో మీరు యూట్యూబ్లో చూసి అంటే యూట్యూబ్లో మీకు నచ్చడంతో మాకు ఇవ్వడం జరిగింది, అంతే కదా సార్? యా. సో సార్ మీరు ఆ ప్రాజెక్ట్ చూసి మా దగ్గరకు వచ్చారు. సో ఏ విధంగా మమ్మల్ని నమ్మి మాకు ప్రాజెక్ట్ ఇవ్వాలనిపించింది? ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్, 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్. నాకు తెలిసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్ అది గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒక 2 BHK ఉంది. సో టోటల్ ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్టు ఆర్బీ ఇంటీరియర్కి ఇవ్వాలని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయిన తర్వాత మీరు కానీ మేడం గారు వచ్చి మేబీ తర్వాత జస్ట్ సెకండ్ విజిట్లోనే మీరు ఓకే చేసుకోవడం జరిగింది. లైక్ ఫస్ట్ విజిట్ అయిపోయాక సెకండ్ విజిట్లో ఓకే చేసేసుకొని వర్క్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చినాం మనం, ఒక ప్లై వాడుతున్నాం అనేసి. సో ఈ కమిట్మెంట్స్ ఇదంతా మీకు ఏ విధంగా అనిపించింది? అంటే మాకు ఎక్కడ కూడా సెకండ్ అవుట్ లేదు. మాట్లాడిన తర్వాత కూడా మాకు రిలయబుల్ అనే అనిపించింది. వర్క్ అయ్యాక కూడా సేమ్ ఇప్పటికీ అలాగే ఉన్నారు, రిలయబుల్, ఆల్వేస్ అప్రోచబుల్, ఎనీ టైమ్ ఎనీ చేంజెస్ దే వేర్ హ్యాపీ టు డూ ఇట్. సో మీకు ప్రాజెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత మనము 3D ఇచ్చాం సార్ మనం. సో 3Dలో ఏ విధంగా హెల్ప్ చేయడం జరిగింది ఆర్బీ ఇంటీరియర్ మీకు? సో ఫస్ట్ 3D ఇచ్చినప్పుడు కొన్ని కలర్స్ చూసుకున్నాము. కొన్ని కలర్స్ చూశాక కొన్ని డిజైన్స్ కానీ అవి మార్చుకోవడానికి ఉపయోగపడింది. అన్లెస్ 3D లేకపోయి ఉంటే కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించేది వన్స్ అవుట్పుట్ వచ్చాక. బట్ 3D ఉండడం వల్ల ఎలా ఉండడం ముందే తెలిసింది కాబట్టి చేంజెస్ మోడిఫికేషన్ చేసుకోవడం ఈజీ అనిపించింది. వన్స్ ఇంకో 3D వచ్చాక ఓకే, వీఆర్ హ్యాపీ విత్ దట్ అండ్ దెన్ వీ ప్రొసీడెడ్. ఆర్బీ ఇంటీరియర్ మీకు 3D డిజైనింగ్లో ఏ విధంగా హెల్ప్ చేసింది సార్? లైక్ 2-3 టైమ్స్ మనం చేంజ్ చేయడం జరిగింది, మీకు డిజైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు నచ్చినట్టు 3D జరిగిందా? అండ్ అవుట్పుట్ కూడా యాజ్ పర్ 3D మీకు వచ్చిందా? యా ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ 100% 3Dలో ఎలా ఉందో అలాగే అనిపిస్తుంది నాకైతే. నేను పెద్ద ఇంటీరియర్స్కి అంతగా ఎక్కువ వీడియోస్ ఏం చూడలేదు. మా వైఫ్ బాగా ఫాలో అవుతుంటుంది, బట్ తను కూడా ఆల్మోస్ట్ ఎలా ఉందో అలాగే వచ్చిందని చెప్పింది. సో సార్ టోటల్ మొత్తం ఈ 2 స్టోర్ బిల్డింగ్ ఇండిపెండెంట్ హౌస్ని మేము ఒక 60 వర్కింగ్ డేస్లో ఫినిష్ చేయడం జరిగింది. సో మీరు చాలా దూరం ఉండడం వల్ల మేబీ వారానికి ఒకసారి అట్లా రావడం జరిగిందనమాట. సో వచ్చినప్పుడు మీకు వర్క్ జరిగేటప్పుడు ఏదన్నా చిన్న చేంజెస్ ఉన్నా, లేకపోతే ఏదన్నా బలంగా మనం మార్చాలనిపించినప్పుడు మా వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? జనరల్గా ఇంటీరియర్స్ దగ్గర రిలయబుల్ పీపుల్ అని చెప్పాను కదా, బట్ ఎట్ ద ఎండ్ వర్కర్స్ కదా చేసేది. వర్క్ స్టార్ట్ చేశాక వాళ్ళతో ఇంటీరియర్
ఇంటరాక్ట్ అయ్యాక ఈవెన్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్ టు స్పీక్ విత్ అండ్ టు వర్క్ విత్. ఏం చేంజెస్ చెప్పినా కానీ వాళ్ళు కూడా పేషెంట్గా విని అన్నీ రోజు రోజుకి క్లీన్ చేసుకుంటూ అన్ని వర్క్స్ చేశారు. ఎనీ చేంజెస్ చిన్న చిన్నవి అది చేసేయండి చేసేయండి అన్న చేసేసారు. అట్ ద ఎండ్ లాస్ట్లో కొద్దిగా మిర్రర్ చేంజెస్ ఉంటే అది అనుకున్నట్టు రాకపోయింటే మళ్ళీ కొద్దిగా బర్డెన్ అయినా కానీ వాళ్ళే మాట్లాడుకొని యాక్చువల్లీ చేంజ్ చేశారు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ దట్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పటి వరకు టోటల్ ప్రాజెక్ట్ మీకు ఏమనిపిస్తుంది? లైక్ వీళ్ళకి ఇచ్చి వర్తేనా, అంటే ఆర్బీ ఇంటీరియోకి మనం ప్రాజెక్ట్ ఇచ్చి వర్తేనా ఈ ఫినిషింగ్ కానీ ఈ వర్క్ కానీ టోటల్ హ్యాండ్ మేడ్ చేశాం కదా సార్. ఇక్కడ టోటల్ ఇదే ప్రాజెక్ట్లో ఇక్కడే ఉండి మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో మాకు ఏదో ప్రాజెక్ట్ ఇవ్వడం వర్త్ అని మీరు ఫీల్ అవుతుంటే ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? మా ఆర్బీ ఇంటీరియర్ సర్వీస్కి మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నా సర్కిల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి అవుట్ ఆఫ్ 5 or 6 people whom I interacted with, అందరూ చెప్పొచ్చేది ఏంటంటే ఈ వర్క్ అనేది స్టార్ట్ అయ్యాక చాలా డిలేస్ అవుతుంటాయనో, లేకపోతే అనుకున్న టైంకి అసలు అవ్వదనో, ఇంకా అడిషనల్ ఛార్జెస్ అవుతాయని చెప్పడము, ఇలాంటి చాలా సినారియోస్ విన్నాను. ఇందులో ఒక సినారియో కూడా నేనైతే ఫేస్ చేయలేదు. వెరీ స్మూత్. ఇన్ఫ్యాక్ట్ ఆ విధంగా చూసుకుంటే నేను 5 out of 5 ఇస్తాను. థ్యాంక్ యూ సార్. 5 రేటింగ్ ఇచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. సార్ మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో 6 months వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు పెట్టిన హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో కంపెనీ అనమాట. సో ఎప్కో కంపెనీ మనకి 1 year వరకు వారంటీ ఇస్తుంది. సో 6 months తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఎప్కో విల్ రియాక్ట్ అండ్ ఇట్ విల్ రీప్లేస్ అనమాట. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వండర్ఫుల్ రివ్యూ ఇచ్చారు అండ్ ఇది మాకు బూస్టింగ్ ఉంటుంది. ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మా కస్టమర్స్కి. రోజు ప్రతిదీ నేర్చుకుంటాం. కస్టమర్ నుంచి చెప్పేది కానీ మేము ఇంకా కొత్తగా కావాలన్నా కూడా నేర్చుకుంటూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు కూడా ఇలాంటి ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటే బాచ్పల్లిలో ఉన్న ఆర్బీ ఇంటీరియర్ డిస్ప్లే సెంటర్ని విజిట్ చేయండి. కొటేషన్ తీసుకోండి, కంపేర్ చేసుకోండి, క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి అండ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకొని ఆర్బీ ఇంటీరియర్కి వర్క్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా చాలా బలంగా మేము పనిచేయడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఏదైనా రోజు మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ని సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం అనమాట. సో అవుట్పుట్ మాత్రం కస్టమర్కి నచ్చేలాగా, ఎన్నిసార్లు నచ్చకపోతే అన్నిసార్లు నచ్చేలాగా ప్రయత్నం చేయడానికే మా ఆర్బీ ఇంటీరియర్ ప్రయత్నం చేస్తుంటుంది. సో మీకు కూడా ఇలాంటి ఇంటీరియర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ అడ్రస్ ఉంటుంది. మీరు చూసి రావచ్చు, మాతో డిస్కస్ చేసుకోవచ్చు, కొటేషన్ తీసుకోవచ్చు. ఫర్దర్గా కూడా మాకు ప్రాజెక్ట్ ఇచ్చి ఏదైతే ఇంత గొప్పగా మనం తీర్చిదిద్దామో సేమ్ అదేవిధంగా మీకు కూడా గొప్పగా రావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజ.